ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా మనలను అందరినీ సజీవమైన రెక్కల చాటున దేవుడు ఎంతగానో కాపాడి 2024వ సంవత్సర కాలమంతా 5 నెలలు కూడా మనలను అందరినీ సజీవమైన రెక్కల చాటున ఎంతగానో కాపాడి మనలను పెంచి పోషించి బలపరిచి మన అక్కరలన్నిటినీ కూడా ప్రభువు తీర్చి మరలా ఈరోజు జూన్ నెల 6వ నెల ఈ మొదటి ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం, జూన్ నెల 2వ తారీఖు ఈ పగటి వేళంతా కూడా మనం ఎవరి మందిరాల్లో వాళ్ళు వెళ్ళి ప్రభు ఆరాధనలో పాలు పంపులు పొంది ఈ మొదటి ఆదివారం కనుక చాలా మట్టుకు ప్రభు బల్లారాధనలో కూడా పాలు పంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయంలో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి మనం అందరం కూడా మరి ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నాం. దేవుడు మరొక సదావకాశాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ సమయంలో మరి ఒక చక్కటి ప్రార్థన చేసుకుని మొదట పాట పాడుకుని దేవుని వాక్యాన్ని మనం విందాం. మరి ప్రియమైన సహోదరులారా, మీరు అందరూ బాగున్నారా? అలాగే యూట్యూబ్ ఛానల్లోనూ ఫేస్బుక్లో కూడా లైవ్ ప్రత్యక్ష ప్రసారం వస్తుంది. మీ బంధువులకు ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ని మరి సబ్స్క్రైబర్ చేయకపోతే ఈ రాత్రే సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి దినాన మీరందరూ బాగున్నారా? మీ కుటుంబీకులు అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? ప్రస్తుతం మనం రోహిణీ కార్తెలో ఉన్నాం. చాలా ఎండలు, చాలా వేడి, ఉక్కబోతతో చాలా ప్రజలందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాలు కూడా వెరీ భయంకరమైన ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్నాయి. దేవుడు మంచి వర్షాలు అలాగే వర్షాకాలాన్ని దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యాన్ని జాగ్రత్త. అలాగే మీ ఇంటి దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా కొత్తగా స్కూల్కి, నూతనమైన తరగతులకు, కాలేజీలకి ఆయా పరీక్షలు, ఎంట్రన్స్ పరీక్షలు రాసి మరి సీటు వచ్చి నూతనంగా సిద్ధపడుతున్నారా? మరి మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. రాత్రి మరి మీ కుటుంబీకులందరూ లైవ్ కార్యక్రమానికి సమీపంగా ఉన్నారా? ఎందుకంటే లేకపోతే లైవ్ సమీపానికి రండి. రాత్రి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. తర్వాత పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. రాత్రి ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని కూడా మనం విందాం. రాత్రి మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగల నాయన, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగలిగిన దేవా, కృప కలిగిన దేవా, నాయన నీకు వందనాలు. బలపరిచి నడిపించండి నాయన. గడిచిన 5 నెలలు కూడా మమ్మల్ని మీరు కాపాడి ఈ జూన్ నెల 6వ నెల మొదటి వారం ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి ఆయన పగటి వేళ అంతా మందిరంలో నిన్ను ఆరాధించి మరలా ఈ రాత్రి ప్రభువా ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. రాత్రి మేమందరం కూడా కలిసి నీ నామాన్ని మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభువా. అలాగే రాత్రి వేళ మీ వాక్య ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. బలహీనముగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి. స్కూల్కి, కాలేజీలకి, హాస్టల్కి వెళుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరల అవసరతలన్నీ కూడా తీర్చి నడిపించండి. ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న ప్రియా బిడ్డలందరి పట్ల నీ కృప చూపించి సహాయం చేయండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని యూట్యూబ్ ఛానల్లోనూ, ఫేస్బుక్లో కూడా మరి ప్రత్యక్షమవుతుంది కనుక ఇతరులకు, మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.
మరి ప్రార్థన అనంతరం మరి పాట ద్వారా ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. పాట పాడిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం విందాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. నీ మేళకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటిన్. నీ మేళకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటిన్. నీకిష్టమైన దారి
కనుగొంటిని నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓ దాచింది నారాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓ దాచింది నారాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందుకు. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాపాడి ఈ 2024 జూన్ నెల ఈ మొట్టమొదటి ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరలా ఈ రాత్రి యూట్యూబ్ ఛానల్లోనూ ఫేస్బుక్లో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, కుటుంబ సభ్యులందరూ కూడా దగ్గరగా ఉన్నారా? ఈ రాత్రి వేళ మరి దేవుడు మనకు ఏర్పాటు చేసిన దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్య భాగాన్ని మనము విందాం. రాత్రి పరిశుద్ధ గ్రంథము నుంచి న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. అట్లు ఆ 3 గుంపులు గలవారు
బోరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకుని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి అని న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని మనం చూడగలిగినట్లయితే ఇక్కడ యోవాషు కుమారుడైన గిద్యోను బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీదకి మిద్యానీయులు దండెత్తి వచ్చినప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజలు పక్షముగా యుద్ధము చేయడానికి యుద్ధ నాయకుడిగా మరి గిద్యోనుని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. గిద్యోను తండ్రి యోవాషు కుమారుడైన గిద్యోనుని దేవుడు ఏర్పాటు చేసినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. గిద్యోనుని గురించి బైబిల్లో మనం చదువుతున్నప్పుడు గిద్యోను ఒక కొండ దగ్గర మరి యవలలను ఆయన తూర్పు ఆరబెడుతూ ఉన్నప్పుడు గిద్యోనుని దేవుడు పిలిచినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. గిద్యోను పరాక్రమశాలి అని దేవుడే గిద్యోనుని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అటువంటి పరాక్రమశాలి అయిన గిద్యోనుని దేవుడు పిలుచుకొని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా, ఇశ్రాయేలు ప్రజలందరికీ సైన్యాధిపతిగా, ఎందుకంటే మిద్యానీయులను ఎదిరించడానికి మరి దేవుడు ఆ సమయంలో గిద్యోనుని దేవుడు ఏర్పాటు చేసినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి మొదట 10,000 మందిని మరి ఏర్పరిచినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. తర్వాత వాళ్ళకి పరీక్షలు పెట్టగా చిట్టి చివరికి వాళ్ళు మిగిలింది ఎంతమంది అంటే దేవుని వాక్య భాగంలో 300 మంది. ఈ 300 మందిని 3 గుంపులుగా మరి గిద్యోను ఏర్పాటు చేసి ఒక గుంపునేమో ఎందుకంటే దివిటీలను కొట్టమన్నాడు, ఎందుకంటే మరొక గుంపునేమో పరిశుద్ధ గ్రంథములో కుండలు పగలగొడుతూ ఎడమ చేతిలోనూ కుడి చేతిలోనూ ఊదుడకు బోరలను పట్టుకొని ఈ 300 మంది కూడా గిద్యోను వెనక సైన్యము వలె కదులుతూ యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం అని నోరు తెరిచి ఈ 3,000 మంది కూడా ఒక ప్రక్కన యెహోవాను మరో ప్రక్కన గిద్యోనుని మరి దేవుని స్తుతించుకుంటూ వీళ్ళందరూ కూడా ఈ 300 మంది దండు గిద్యోను కలిపి ఎవరి మీదకి వెళుతున్నారంటే ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులుగా ఉన్న మిద్యానీయుల మీదకి వెళ్ళినప్పుడు దేవుడు చక్కటి విజయాన్ని అనుగ్రహించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ 3 గుంపులు కనపడుతున్నాయి. ఒక గుంపు ఏమో బోరలు ఊదుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. రెండవ గుంపు ఏమో దివిటీలు పట్టుకున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఇంకొక గుంపు ఏమో యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఇటువంటి శ్రేష్టమైన మరి గిద్యోను ఇశ్రాయేలు ప్రజలు ఈ 300 మంది యుద్ధ వీరులుగా పేరుగాంచిన ఈ 300 మంది దేవుని వాక్య భాగంలో మిద్యానుల మీదికి యుద్ధానికి వెళుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కనుక ఈ రాత్రి దేవుని వాక్య భాగంలో 10,000 మంది చిట్టి చివరికి 300 మంది నిలిచినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ 300 మంది మిద్యానీయులను అలాగే దేవుని వాక్య భాగములో అమాలీకులను, ఎందుకంటే వాళ్ళందరికీ ఇశ్రాయేలు ప్రజలు శత్రు సైన్యము మీద గిద్యోను ద్వారా యుద్ధానికి వెళ్ళినట్టుగా బైబిల్లో చూస్తున్నాం.
ఎందుకంటే యావాషు కుమారుడైన గిద్యోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గిద్యోను ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చక్కటి విజయాన్ని పొందినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ వారు ఎందుకంటే కేకలు వేశారు. ఏమని కేకలు వేశారంటే, ఆ యుద్ధ భూమిలో యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎందుకంటే మనం ఖడ్గాని గురించి తెలుసు. ఖడ్గానికి రెండు వైపులా పదునుంటాయి. అందుకే ఇక్కడ రెండు పర్యాయాలు కేకలు వేస్తున్నారు. ఒకటి యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం అని. ఖడ్గానికి రెండు వైపులా ఎలా పదునుంటుందో, ఎందుకంటే వీళ్ళు కూడా ఖడ్గాలు పట్టుకొని యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం అని కేకలు వేస్తూ అమాంతముగా గిద్యోను మిగతా ఉన్న 300 ఇశ్రాయేలు ప్రజల మీదకి శత్రువులుగా దండెత్తి వచ్చిన మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు జయించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. యెహోవా ఖడ్గమే వారికి జయాన్ని అనుగ్రహించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. గిద్యోను ఖడ్గము ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చక్కటి విజయాన్ని పొందుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఖడ్గం అనగా రెండు వైపులా పదునుండే దాన్ని ఖడ్గం అంటారు. కత్తిని దేన్ని అంటారంటే, ఒకవైపు పదునున్న దానిని కత్తి అంటారు, రెండు వైపులా పదునున్న దాన్ని ఏమో ఖడ్గం అంటారు. అందుకే ఇక్కడ యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం అని రెండు మాటలు వాళ్ళు కేకలు వేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలను జయించిన యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం బైబిల్లో మనం చూస్తున్నప్పుడు చాలా చక్కటి మాటలు బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 14-15 వచనాలు చదివినట్లయితే, అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలుడైన యావాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఆ దండంతటిని అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చును. గిద్యోను ఆ కళ వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి, ఇశ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళి లేండి, యెహోవా మిద్యానీయులు దండు మీదికి మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరలను, వట్టి కుండలను, ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లనును చూచి నేను చేయనట్లు చేయుడి అనే వాక్య భాగములో చెబుతూ ఉన్నాడు. కనుక యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము, గిద్యోను చేతిలో ఉన్నది అది యెహోవా ఖడ్గమే అని బైబిల్లో చెబుతున్నాడు. కనుక ఇశ్రాయేలు ప్రజల యొక్క శత్రు సైన్యాన్ని గిద్యోను చేతిలో ఉన్న అది యెహోవా ఖడ్గమే గనుక యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని కేకలు వేసినప్పుడు 300 మంది కూడా, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు శత్రు సైన్యమైన మిద్యానీయుల మీదకి గిద్యోను ఖడ్గము ద్వారా వాళ్ళు జయాన్ని పొందినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, అందుకే యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అనే ఆ 300 మంది దేవుని స్తుతి గాన ప్రతిగానాల చేత వాళ్ళు దేవుని మహిమపరిచారు గనుక బైబిల్లో చాలా చక్కటి విషయాలు బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిది యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. గిద్యోను ఖడ్గము, ఆ ఖడ్గము యెహోవా ఖడ్గం, అది బలమైన ఖడ్గం. శత్రు సైన్యాన్ని, మిద్యానీయులను అంతమొందించిన ఖడ్గం బైబిల్లో చెబుతూ ఉన్నాడు.
రెండవది పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో కొన్ని ఖడ్గాలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి. ఖడ్గం అనగా రెండంచుల ఖడ్గం. బైబిల్లో ఖడ్గం అనే పేర్లు చాలా చక్కగా బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. మరియు రక్షణ అను శిరస్థానమును దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ఏం చేయాలంటే మనం ధరించుకోవాలి. మనకు కూడా అప్పుడప్పుడు మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఈ లోక సంబంధి అయిన అపవాది మన శత్రువు అయిన అపవాది మనల్ని కూడా శోధిస్తూ ఉంటాడు, ఇరికిస్తూ ఉంటాడు, ఎగతాళిగా మనల్ని మాట్లాడింపజేస్తూ ఉంటాడు. ఎందుకంటే అటువంటి సందర్భాల్లో మన అపవాది యొక్క తంత్రాలను లయపరచాలంటే మనము కూడా దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలని పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో మనకి చెప్తూ ఉన్నాడు. కీర్తన భాగములో దేవుని వాక్య భాగములో 119వ కీర్తన వాక్యాన్ని చదివినట్లయితే అక్కడ బైబిల్లో చాలా చక్కటి మాటలు దేవుని వాక్య భాగములో మనకి కనబడుతూ ఉన్నాయి. 119వ కీర్తన 95వ వచనములో ఉన్న దేవుని వాక్య భాగాన్ని చదువుతున్నాను. రాత్రి వేళ దేవుని వాక్య భాగములో బైబిల్లో చెప్తున్నాడు. 119వ కీర్తన 95వ వచనం, నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు, అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను అని పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో మరి దేవుని వాక్యం ఆత్మ ఖడ్గాని గురించి బైబిల్లో చెప్తూ ఉన్నాడు. అలాగే ఇర్మియా గ్రంథములో కూడా భక్తుడైన ఇర్మియా ద్వారా కూడా దేవుడు చక్కటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము మరి 23వ అధ్యాయం 29వ వచనములో ఉన్న వాక్యాన్ని, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దల కొట్టు సుత్తి వంటిది కాదా అని పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకొని మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మన ఎదుటిగా ఉన్న మన శత్రువు అయిన అపవాదిని వాడి తంత్రాలను దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం చేత మనము జయించేవారిగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం, ఇజ్రాయేలు ప్రజల శత్రువులైన మిద్యానీయులను అమాలీకులను ఎలా జయించాడో గిద్యోను యెహోవా ఖడ్గము ద్వారా ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో కూడా మరి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము ద్వారా మన అపవాది క్రియలను వాడి తంత్రాలను మనము కూడా లయపరిచే వారిగా ఉండాలని యెహోవా, అందుకే పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనములో, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము చేత దేవుని వాక్య భాగములో మనం ముందుకు సాగాలని, వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించాలని అపోస్తుడైన పౌలు దేవుని వాక్య భాగములో మనకి సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మరొక ఖడ్గం కనపడుతూ ఉంది. ఎందుకంటే రెండంచుల ఖడ్గం బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. అపోస్తుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో ఉన్న దేవుని వాక్య భాగాన్ని చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచుల
ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని వాక్య భాగములో చెబుతున్నాడు. దేవుని వాక్య భాగములో రెండంచుల ఖడ్గం. మనకి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేతపుచ్చుకున్న పరిశుద్ధ గ్రంథములో మనం చూచినట్లయితే రెండంచుల ఖడ్గం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో రెండు భాగాలు. ఒక భాగం పాత నిబంధన, రెండవ భాగం కొత్త నిబంధన. రెండంచుల ఖడ్గం బైబిల్లో చెప్తున్నాడు. ఈ రెండంచుల ఖడ్గం అంట మనకు వాడిగా నుండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఆయన శోధిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ రెండంచుల ఖడ్గం అంట సజీవమైనది, బలమైనది అని వాక్య భాగములో చెబుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ మనము కూడా రెండంచుల ఖడ్గాన్ని చేతపుచ్చుకోవాలి. ఒక ఖడ్గమే, ఒకవైపు ఉన్న ఖడ్గానేమో యెహోవా ఖడ్గం, మరోవైపు ఉన్న ఖడ్గమేమో అది మనమే. ఎందుకంటే మనం వాక్య భాగములో విన్నాము కదా, యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం, అలాగే యెహోవా ఖడ్గం. తర్వాత ఎవరో ఒక ఖడ్గాన్ని పట్టుకుంటారో వారి పేరుతోటి. ఎందుకంటే మనం ఉచ్చరించినప్పుడు, కేకలు వేసినప్పుడు మన సంఘాల్లో, మన కుటుంబాల్లో, మన జీవితంలో ఉన్న ప్రతి విధమైన అపవాది లయమవుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అందుకే రెండంచుల ఖడ్గం, ఆ ఖడ్గం, ఆ వాక్యం అనే ఖడ్గం బలమైనది, సజీవమైనది, వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్ళ మూలుగలను విభజించే మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నాడని వాక్య భాగములో చెబుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, అందుకే రెండంచుల ఖడ్గమని వాక్య భాగములో చెబుతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మరొక ఖడ్గం కనపడుతుంది. వరలో నుండి తీయబడిన ఖడ్గం బైబిల్లో చెబుతూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనములో ఉన్న దేవుని వాక్య భాగాన్ని చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనము, నీతి పరులేమి దుష్టులేమి ఎవరినో మీలో నుండకుండా దక్షిణ దిక్కున మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలం చేయుటకు నా ఖడ్గం దాని వరలో నుండి బయలుదేరుచున్నదని వాక్య భాగములో 5వ వచనం. యెహోవా నాయన, నేను నా ఖడ్గం మరలా వరలో పడకుండా దానిని దూసి ఉన్నానని జనులందరూ కూడా తెలుసుకొందరు అని వాక్య భాగములో చెబుతున్నాడు. వరలో నుండి తీయబడిన ఖడ్గం బైబిల్లో మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన సహోదరులారా, వరలో నుంచి తీయబడిన ఖడ్గం అంటే అది ఉన్నది దేవుని వాక్య భాగములో ఉన్నది. ఉన్న చోటి నుంచి అకస్మాత్తుగా వరలో నుంచి ఏం చేస్తారంటే బయటికి తీస్తారు. కనుక మనం కూడా ఒక ఖడ్గంలాగా ఆ సమయం వచ్చేంత వరకు కూడా మనం కూడా దాగి ఉండాలి. ఎందుకంటే ఈ ఖడ్గం అనేది అవసరమైనప్పుడే, ఆ ఖడ్గానికి పని వచ్చినప్పుడే గబగబా మనం తీసి మన అపవాది శత్రువు అయిన వాడి మీద ఏం చేయాలంటే ఆ ఖడ్గాన్ని ఏం చేయాలంటే వరలో నుంచి తీయబడిన ఈ ఖడ్గాన్ని మనం వాడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథములో కూడా, ఎందుకంటే వరలో అప్పటి వరకు దాచి ఉన్న ఖడ్గాన్ని ఒకేసారి వరలో నుంచి తీయబడుతూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తన భాగములో 119వ కీర్తన వాక్యాన్ని చదివినట్లయితే బైబిల్లో చాలా చక్కటి మాటలు దేవుని వాక్య భాగములో మనకి కనబడుతూ ఉన్నాయి. 119వ కీర్తన 11వ వచనములో,
నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని 19వ కీర్తన 11వ చరణములో బైబిల్ ఈ మాట చెబుతున్నాడు. కనుక ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, వరలో నుండి తీయబడిన ఖడ్గాన్ని అంట, వాక్యం అనే ఖడ్గాన్ని మన హృదయములో మనం ఏం చేసుకోవాలంటే నుంచుకోవాలని వాక్య భాగములో చెప్తున్నాడు. వాక్యము నీ హృదయములో ఉన్నప్పుడు నువ్వు సాధారణంగా మరి పాపం జోలికి వెళ్ళవు, పాపం చేయు. నీలో ఉన్న వాక్యము ఇది పాపము, ఇది తప్పు అని నీ అంతరాత్మను ఏం చేస్తుందంటే అది గద్దిస్తూ ఉంటుంది. కనుక ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, అది దేవుని యొక్క మరి వరలో నుండి తీయబడిన ఖడ్గం. కనుక అవసరమైనప్పుడు అది తీయబడుతూ ఉంటుంది. ఊరికి అస్తమానం బయటకు తీయకూడదు దాన్ని. అలాగే నీ వాక్యాన్ని కూడా, ఆయన వాక్యాన్ని కూడా నీ హృదయములో నుంచుకోవాలని, వాక్యాన్ని కూడా నీ హృదయములో భద్రపరచుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో చదివినప్పుడు మరి మరొక ఖడ్గం కనపడుతుంది. దుష్టుని జయించిన ఖడ్గం బైబిల్లో మనకి వాక్యములో కనబడుతూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. చిన్నపిల్లలారా, మీ తండ్రిని మీరు ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. 5వది పరిశుద్ధ గ్రంథములో దుష్టిని జయించిన ఖడ్గము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో ఉన్న వాక్యాన్ని చదివినట్లయితే అక్కడ దుష్టిని జయించిన ఖడ్గమని పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో, చిన్నపిల్లలారా, మీరు మీ తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నానని వాక్య భాగంలో ఆయన తెలియపరుస్తున్నాడు. మన ఎదుటిగా ఉన్న అపవాది, వాడి తంత్రాలు, దుష్టుని మనం జయించే వారిగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు బట్టి నీవు రక్షణ పొంది బాప్తీసాన్ని తీసుకొని దేవుని మందిరంలోకి వచ్చి సంఘములో చేర్చబడి ఈ రోజున నీవు దుష్టుని జయించే వారిగా ఉన్నావా అని రాత్రి వేళ దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ప్రేమతోటి మనవి చేస్తున్నాను. గనుక ఈ రాత్రి వేళ మీరు దుష్టుని జయించే వారిగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దుష్టిని జయించాలంటే అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక మరి వాక్య భాగాన్ని చదివినట్లయితే 4వ అధ్యాయము 2వ వచనములో ఉన్న వాక్యాన్ని చదివినట్లయితే, వాక్యాన్ని ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు బుద్ధి చెప్పుము అని పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములో ఈ రాత్రి వేళ మనకు తెలియపరుస్తున్నాడు. రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో దుష్టిని జయించే వారిగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దుష్టుని మనం జయించే వారిగా మన ఆత్మీయ జీవితాన్ని మనం బలపరుచుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే దుష్టుని జయించిన ఖడ్గం, మన ఎదురుగా ఉన్న మన అపవాది, వాడి తంత్రాలు,
వారి ఆలోచనలు లయం చేసే జయించే ఖడ్గమై ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంచేత అలా ఖడ్గంలాగా తయారవ్వాలంటే మరి దైవజనులు వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు, వారికి గద్దించినప్పుడు, వారి ఉపదేశాన్ని చేసేటప్పుడు, ఖండించేటప్పుడు, గద్దించేటప్పుడు, బుద్ధి చెప్పేటప్పుడు ఆ వాక్యాన్ని మనం అవలంబించుకుని దుష్టిని జయించే ఖడ్గములాగా నీవు నేను మరి అలా ఉండాలని ప్రేమతోటి మీకు మనవి చేస్తున్నాను. తర్వాత చీకటి తెరలను మరి చీల్చే ఖడ్గమని బైబిల్లో వాక్య భాగములో మరి దినాన వాక్య భాగములో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కీర్తన భాగములో నుంచి 119వ కీర్తనలో ఉన్న ఆ వాక్య భాగాన్ని చదువుతున్నాను ఈ రాత్రి వేళ. 119వ కీర్తన 105వ వచనములో ఉన్న ఆ వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఆ మాటలు బైబిల్లో కనబడుతూ ఉన్నా. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని వాక్య భాగంలో చెప్తున్నాడు. అలాగే 130వ వచనం, అదే 119వ కీర్తన 130 వచ్చిన వాక్యాన్ని చదివినట్లయితే నీ వాక్యము వెల్లడి అగుటతోనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అని మరి చీకటి తెరలను తొలగించే ఖడ్గం, మనలో ఉన్న చీకటి, మనలో ఉన్న అపనమ్మకం, మనలో ఉన్న మరి ప్రతి విధమైన చీకటి శక్తులను లై పొందించే ఖడ్గం అది కనుక అటువంటి ఖడ్గం వలె మనం కూడా ఉండాలని వాక్య భాగంలో బైబిల్లో చెప్తున్నాడు. నీ వాక్యం వెల్లడి అగుటతోనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అని పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. చివరిగా పరిశుద్ధ గ్రంథములో తీర్పు తీర్చే ఖడ్గం యెహెజ్కేలు గ్రంథంలో ఆ మాట ఉంటుంది. బైబిల్ ఉన్నవారు అందరూ కూడా యెహెజ్కేలు గ్రంథము, దేవుని వాక్య భాగములో యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనములో ఉన్న దేవుని వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఈ ప్రకారము నేను నీ మీదికి క్షామమును, దుష్ట మృగములను పంపుదును, అవి నీకు పుత్రహీనత కలగచేయును, తెగులును ప్రాణహానియు నీకు కలగదు, మరియు నీ మీదికి ఖడ్గమను రప్పించుదును. యెహోవాను నేనే ఎలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని పరిశుద్ధ గ్రంథములో తీర్పు తీర్చే ఖడ్గం మన మీదికి ఎందుకంటే క్షామమును, దుష్ట మృగాలు పంపుదును, అవి నీకు పుత్రహీనత కలగచేయును, తెగులు ప్రాణహానియు కూడా నీకు కలగదు, మరియు నీ మీదికి ఖడ్గమును రప్పించేదును. యెహోవాను నేనే ఎలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో చెప్తున్నాడు. తీర్పు తీర్చే ఖడ్గం కనుక మరి ఈరోజు దేవుని బిడ్డలారా, తీర్పు అనేది ఒకటి ఉంది. అది మనం మరణించిన తర్వాత మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పులోనికి మనం వెళ్ళి అక్కడ తీర్పు పునరుద్ధానాలు ఉంటాయి. ఆ తీర్పును బట్టి జీవమా లేకపోతే నరకమా అనేది దేవుడు మనకు ఇస్తాడు. కనుక ఈ రాత్రి తీర్పు తీర్చే ఖడ్గం అని బైబిల్లో చెప్తున్నాడు. అందుకే ఖడ్గం అనేది తప్పును తప్పును, ఒప్పును ఒప్పుగా రెండింటినీ కూడా విభజించేదే ఖడ్గం. అదే తీర్పు తీర్చే ఖడ్గం. కనుక రాత్రి వేళ యెహెజ్కేలు ప్రవక్త చెప్తున్నాడు, తీర్పు తీర్చే ఖడ్గం అని బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ ఈ వాక్యాన్ని మీరు అందరూ జాగ్రత్తగా గమనించాలి. ఇజ్రాయేల్ ప్రజలు మరి వాళ్ళ మీదకి, ఇజ్రాయేల్ ప్రజల మీదకి మిద్యానీయులు, అమాలీకులు యుద్ధానికి వచ్చినప్పుడు పరాక్రమశాలి అయిన గిద్యోనుని, యావాషు కుమారుడైన గిద్యోనుని దేవుడు ఇజ్రాయేల్ పక్షముగా ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు 10,000 మందిని పిలిచి వాళ్ళకి నానా విధాలమైన పరీక్షలు పెట్టి చిట్టి చివరికి 300 మంది
నిలిచి ఉన్నారు. ఆ 300 మంది కూడా 3 గుంపులుగా మరి ఏర్పరచబడి, ఒక గుంపు మరి దివిటీలు పట్టుకున్నారు, రెండవ గుంపు కుండలలో మరి కుండలు పట్టుకొని పగలగొడుతూ బోరలు ఊదుచు, ఎడమ చేతిలో కుడి చేతిలో బోరలు ఊదుచు కేకలు వేస్తున్నారు. యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం అని కేకలు వేసి చిట్టి చివరికి ఇశ్రాయేలు ప్రజలకు మిద్యానీయుల మీద విజయం పొందినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఇదానాన్ని దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మరి దినాన దేవుని వాక్య భాగములు యెహోవా ఖడ్గం, మరి గిద్యోను ఖడ్గం. ఒక ప్రక్కన ఖడ్గానికి 2 పక్కల పదును ఉంటుంది, ఒక పక్కన యెహోవా ఖడ్గం, రెండవ ప్రక్క పదును నీవు నేను అయి ఉండాలి. అంచేత మన ఎదుటిగా ఉన్న దుష్టుని కానీ అపవాదిని కానీ సైతానుని కానీ లయం చేయాలంటే మన దగ్గర కూడా యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం లాంటి ఖడ్గాన్ని కలిగి చేతపుచ్చుకొని మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగిస్తాడు, సహాయం చేస్తాడు. రాత్రి దేవుడి వాక్య భాగాన్ని మనందరి వినికుడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగల నాయన, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా నీ కృపనాటి మేము ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థన ఆలకించండి. రాత్రి మీ శ్రేష్టమైన వాక్య భాగాన్ని విన్నాం. వినిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. బలహీనముగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి. చిన్నపిల్లలు స్కూల్కి, పెద్దవాళ్ళు కాలేజీలకి వెళుతున్నప్పుడు అయా మీ ఆర్థికమైన వనరులు ప్రభువా, మంచి తెలివిని జ్ఞానమును దయచేయండి ప్రభువా. ఈ జూన్ మాసం మీ మొదటి పునరుద్ధానం మొదలుకొని జూన్ నెల 1వ తారీఖు నుంచి చివరి వరకు ఈ నెలంతా కూడా మమ్మల్ని మీరు కాపాడి మన అక్కర్ల అవసరతలన్నీ కూడా తీర్చి నడిపించి సహాయం చేయండి. రాత్రి నాయన మరి ఎవరైతే యూట్యూబ్ ఛానల్లోనూ ఫేస్బుక్లో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసార వీక్షిస్తున్నారో వారందరి పట్ల నీ కృప చూపించి సహాయం చేయండి. మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం చేరువచ్చిన మనకు మన వారందరికీ ఆయన ఆత్మ సదాకాలం తోడు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. రాత్రి యూట్యూబ్ ఛానల్లోనూ ఫేస్బుక్లో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారమైంది కనుక ఈ 2 లింకులను మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.